హలో చిల్డ్రన్, ఈరోజు మన హీట్ పార్ట్ 10లో అప్లికేషన్స్ ఆఫ్ కండెన్సేషన్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మీరు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టారు, వేడి చేస్తున్నారు. వాటర్ని బాగా దాని మీద ఒక మూత పెట్టండి. ఆఫ్టర్ సమ్ టైం మీరు ఆ మూత తీసి పైకి చూసినప్పుడు కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ మూత మీద కనపడతాయి. మీరు వంట చేసేటప్పుడు కూడా కూర గిన్నె మీద మూత పైకి తీసి చూసినప్పుడు ఆ మూతకి అడుగు భాగాన మనకి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పుడన్నా ఆలోచించారా? అలాగే ఒక కూల్ డ్రింక్ బాటిల్ మీద మీరు చూసినప్పుడు ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టినప్పుడు కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. మన కూల్ డ్రింక్ మూత పెట్టే ఉంది కదా, మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఒక గ్లాస్లో కూల్ వాటర్ పోసినప్పుడు ఆ గ్లాస్ చుట్టూ బయట వైపు వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ కండెన్సేషన్. ఇక్కడ కండెన్సేషన్ ఎలా జరుగుతుందనేది చూద్దాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో కూల్ వాటర్ పోసినప్పుడు ఈ గ్లాసు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న మనకి ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేపర్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఈ కూల్ సర్ఫేస్, ఈ గ్లాస్ సర్ఫేస్ని స్ట్రైక్ చేసినప్పుడు ఎప్పుడైతే దానికి తగిలిందో ఆ చల్లదనానికి దే విల్ లూజ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఎప్పుడైతే ఈ వాటర్ వేపర్ ఎనర్జీని కోల్పోతుందో అప్పుడు మనకి దట్ విల్ బికమ్ యాజ్ వాటర్. అంటే వాటర్ వేపర్ వాటర్గా మారింది, అంటే కండెన్సేషన్ జరిగింది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ మీద ఎందుకు బయట నీకు వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడిగినప్పుడు ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అందుకే పక్కన మీకు ఆన్సర్ కూడా నోట్ చేశాను. The molecules of water of air during their motion strikes the cool glass surface, loses their kinetic energy and converts as water, and they will settle on the glass surface. అంటే ఇక్కడ గ్లాస్ సర్ఫేసు, మీరు సపోజ్ ఇంకొకటి ఏదన్నా మన కూల్ డ్రింక్ బాటిల్ ఇంకా బాటిల్ సర్ఫేసు, అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు మార్చుకోండి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఈ కూల్ సర్ఫేస్ని ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో, దానికి గుద్దుకుంటుందో, దానికి తగులుతుందో అప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీని లూజ్ చేసుకొని కండెన్స్ అయ్యి వాటర్గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్లికేషన్. అప్లికేషన్స్ ఆఫ్ కండెన్సేషన్లో కూడా 2 టైప్స్ మీకు మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని అడిగేది ఫస్ట్ అప్లికేషన్, ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏమో వై కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్ అని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పిన విషయమే, ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ పార్టికల్స్ దానికి ఆ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ పార్టికల్స్ ఆ కూల్ సర్ఫేస్ని టచ్ అయినప్పుడు ఏమైంది, అక్కడ కండెన్సేషన్ జరిగి వాటర్ డ్రాప్లెట్స్గా మారిపోయాయి అన్నమాట. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఎప్పుడైతే ఈ వాటర్ వేపర్ పార్టికల్స్ అట్మాస్ఫియర్లో ఎయిర్లో ఉన్నవి ఈ కూల్ సర్ఫేస్ని స్ట్రైక్ అయ్యి వాటి ఎనర్జీని లూజ్ చేసుకొని కండెన్స్ అయ్యి వాటర్గా మారాయో, ఇవి ఎనర్జీని లూజ్ చేసుకున్నాయి కదా, కాబట్టి ఆ ఎనర్జీ లూజ్ చేసుకోవడం వల్ల సరౌండింగ్స్లో ఉన్న అట్మాస్ఫియర్ పెరుగుతుంది. సో కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్. అందుకే సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్కి వై కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్కి ఇది సరిపోతుందని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీరు మామూలుగా ఫస్ట్ అప్లికేషన్ది రాసి సెకండ్ది కూడా రాయండి. ద ఎనర్జీ లాస్ట్ బై వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ గెయిన్డ్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్, గ్లాస్ అయితే గ్లాసు, టంబ్లర్ అయితే టంబ్లరు, మీరు బాటిల్ అయితే బాటిల్ అని రాయండి. గెయిన్డ్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ గ్లాస్ గెయిన్డ్ బై ద వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద గ్లాస్, కండెన్సేషన్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్. అంటే ఏదైతే వాటర్ మాలిక్యూల్స్ ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఎనర్జీని లాస్ చేసుకుంటాయో
దాన్ని ఎవరు గెయిన్ చేస్తారు? మాలిక్యూల్స్ ఆఫ్ ద ఆ టంబ్లర్ గ్లాస్ మాలిక్యూల్స్ అండ్ దేర్ బై గ్లాస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడం వల్ల అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ అని రాస్తే సరిపోతుంది. Now what is condensation? The phase change from gas to liquid. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చారు, ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. Why we get water droplets on the surface of a cold soft drink bottle kept in open air అని అడిగారు. ఇది ఫస్ట్ టైప్ కదా, ఆల్రెడీ అనుకున్నాం కదా ఎందుకు డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయి అని. కాబట్టి ప్రిన్సిపల్ కండెన్సేషన్ అని రాసి the molecules of water in air during their motion strikes the cool glass surface, loses their kinetic energy, converts as water and they will settle on the glass surface. ప్రతి క్వశ్చన్కి ఇది సరిపోతుందమ్మా. కొంచెంగా మార్చుకొని అక్కడ సర్ఫేస్ ఏది ఇచ్చారో దాని ప్రకారం మార్చుకోండి. కానీ వాటర్ డ్రాప్లెట్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి అనే ఫస్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్కి మీరు ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అలాగే మనం వాట్ ఈజ్ జూ అని అడుగుతారు. మనకి వింటర్ సీజన్లో నైట్ టైము మనకి బాగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఈ టెంపరేచర్ తగ్గినప్పుడు ఆ సరౌండింగ్స్లో ఉన్న ఆ ట్రీస్కి కానీ విండో మనకి కిటికీ అద్దాలకు కానీ వీటికి ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ ఈ వస్తువులకు తగ్గుతుందో ఈ సరౌండింగ్స్ ఈ ఆబ్జెక్ట్స్ ఈ సర్ఫేసెస్ యొక్క సరౌండింగ్స్లో ఉన్న వాటర్ వేపరు ఈ సర్ఫేసెస్ మీద కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అవే మనకి వాటర్ డ్రాప్లెట్స్గా కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు ఒక కిటికీ ఉందనుకో, మా కిటికీ అద్దం చుట్టూ ఉన్న వాటర్ వేపర్ ఉంటుంది కదా ఎయిర్లో, ఆ వాటర్ వేపర్ అంతా కూడా కండెన్స్ అయ్యి ఆ కిటికీ మీద వాటర్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతుంది. దాన్నే మనం జూ అంటాం. మనం రోజు డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. వింటర్ సీజన్లో నైట్ టైం అలా జూ ఫామ్ అవడం, చెట్ల ఆకుల మీద, అలాగే కారు అద్దాల మీద, వీటన్నిటి మీద మనం ఫామ్ అవడం రకరకాల, అంటే సర్ఫేస్ మీద ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. అందుకే వాట్ ఈజ్ జూ, వై ద జూ విల్ ఫామ్ అని మీరు ఆన్సర్ రాయడానికి మీకు ఈ మ్యాటర్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఫాగ్ అనే ఇంకొక వర్డ్ చూస్తాం. ఇంకా టెంపరేచర్ తగ్గుతోంది మనకి అట్మాస్ఫియర్లో. అప్పుడు ఎయిర్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్ చుట్టూ, ఆ డస్ట్ పార్టికల్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి ఆ డస్ట్ పార్టికల్ మీద కండెన్స్ అవుతుంది అనమాట. అంటే ఆ చిన్న డస్ట్ పార్టికల్ మీద దాని చుట్టూ ఉన్న వాటర్ వేపరు మనకి కండెన్స్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఎంత చిన్న చిన్న వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనకి జూలో పెద్దగా కనిపిస్తున్నాయి, ఇక్కడ చాలా చిన్న చిన్న వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అంటే అక్కడ కండెన్సేషన్, వాటర్ వేపర్ కాస్త వాటర్ అయింది, ఎందుకంటే టెంపరేచర్ బాగా తక్కువగా ఉంది కాబట్టి కండెన్సేషన్ జరిగింది. ఈ విధంగా మనకి ఈ డస్ట్ పార్టికల్స్ చుట్టూ ఫామ్ అయిన ఈ వాటర్ ఇవన్నీ కూడా ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇందాక జూ ఏమో సర్ఫేసెస్ మీద మనకు వాటర్ డ్రాప్లెట్స్లా కనిపించాయి. ఈ ఫాగ్లో ఏమవుతుందంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ చాలా చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అవి కండెన్స్ అయినవి, ఇవి ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లోట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక థిక్ మిస్ట్ లాగా ఫామ్ అవ్వడం వల్ల మనకి అవతల వస్తువులు మనకి కనిపించవు. శీతాకాలంలో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురుగా ఉన్న వచ్చే మనకి వెహికల్స్ అనేవి కనిపించవు కదా. కారణం ఏంటి? ఫాగ్. ఎందుకని? ఈ వాటర్ వేపర్ మనకి వాటర్గా మారి కండెన్సేషన్ జరగడం వల్ల డస్ట్ పార్టికల్స్ మీద ఆ థిక్ మిస్ట్గా ఫామ్ అవ్వడం వల్ల ఆ విజిబిలిటీ అనేది ప్రాబ్లం వస్తుంది అన్నమాట. దీన్నే మనం ఫాగ్ అంటాం. ఒక్కోసారి ఎగ్జామ్లో జూకి ఫాగ్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఈజ్ జూ? ద ఎయిర్ నియర్ ద window panes or surfaces which are at the lower temperature, the water vapor will condense as water droplets, that is called dew. Fog లో ఏంటి, మనకి స్మాల్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. కండెన్సేషన్ ఎలా జరుగుతుంది? ఆ డస్ట్ పార్టికల్ చుట్టూ ఉన్న వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి డస్ట్ పార్టికల్ మీద కండెన్స్ అయ్యి అవి మనకి అట్మాస్ఫియర్లో ఇలా మనకి హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి ఇలా
మనకి హ్యాంగ్ అవుతూ ఉండటం వల్ల మనకి ఒక మిస్ట్ లాగా కనిపిస్తుంది, అంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎయిర్లో మనకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫాగ్. ద వాటర్ డ్రాప్లెట్ కండెన్స్డ్ ఆన్ సచ్ సర్ఫేసెస్ ఆర్ నోన్ యాజ్ జూ అన్న. ఆ సర్ఫేసెస్ ఏంటి? విండో ప్యాన్స్ రాయొచ్చు, తర్వాత గ్రాస్ రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఫాగ్కి వచ్చేసరికి ద డ్రాప్లెట్స్ కీప్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ ఫార్మ్ థిక్ మిస్ట్ విచ్ రిస్ట్రిక్ట్స్ విజిబిలిటీ. దట్ ఈస్ కాల్డ్ ఫాగ్. మీరు జస్ట్ జూ డెఫినేషను, ఫాగ్ డెఫినేషను రాసి, జూనేమో వాటర్ డ్రాప్లెట్స్ పెద్దగా ఉంటాయి, ఫాగ్లో వాటర్ డ్రాప్లెట్స్ చిన్నగా ఉంటాయి. జూలోనేమో సర్ఫేసెస్ మీద ఫామ్ అవుతుంది, ఫాగ్ ఏమో డస్ట్ పార్టికల్స్ మీద ఫామ్ అవుతుంది. అలా మీకు తెలిసిన పాయింట్స్ అన్నీ మీరు డిఫరెన్సెస్గా రాసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఫస్ట్ అప్లికేషన్ చూసాం, అంటే వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవడం, వాటర్ వేపర్ వాటర్ డ్రాప్లెట్స్. అంటే మనం ఏం జరిగింది, మనకి గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారింది సబ్స్టెన్స్. ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషను కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. దీని మీద అప్లికేషన్స్ అడుగుతారు. యూ ఫీల్ వార్మ్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ బాత్ అండర్ షవర్ ఆన్ ఏ హాట్ డే. వై అని అడిగింది. మనం ఎప్పుడైతే షవర్తో అక్కడ మన బాత్రూంలో ఉన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఈ బాత్రూంలో ఉన్న పర్ యూనిట్ వాల్యూము బయట వాటికన్నా కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు టవల్తో తుడుచుకోవడానికి ట్రై చేస్తారో ఆ వాటర్ మాలిక్యూల్స్, మన చుట్టూ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ మన స్కిన్ మీద కండెన్స్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే కండెన్సేషన్ జరుగుతుందో, ఆ కండెన్సేషన్ జరిగేటప్పుడు ఆ వాటర్ వేపరు ఎనర్జీని లూజ్ చేసుకుని వాటర్గా మారుతుంది. కాబట్టి కండెన్సేషన్ జరుగుతుంది, కాబట్టి వీ ఫీల్ వార్మ్ అనమాట. గుర్తుపెట్టుకుని, ద వేపర్ మాలిక్యూల్స్ సరౌండింగ్ యూ కండెన్స్ ఆన్ యువర్ స్కిన్ అండ్ దిస్ కండెన్సేషన్ మేక్స్ యూ ఫీల్ వార్మ్. మరి ఇక్కడ ఒక్కోసారి ఇలా అడుగుతారు, డస్ ద సరౌండింగ్ ఎయిర్ బికమ్ వార్మ్ ఆర్ కూల్? వేపర్ ఫేజ్ ఆఫ్ H2O కండెన్సెస్ ఎక్స్ప్లెయిన్. కండెన్సేషన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకని? వేపర్ స్టేట్ నుంచి మనకి వాటర్గా మారుతుంది. అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందని ఆల్రెడీ మనం చదువుకున్నాం. సో ఇట్ లూజెస్ ఎనర్జీ, ద సరౌండింగ్ ఎయిర్ విల్ బికమ్ వార్మ్. ఇలా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ మిమ్మల్ని ఈ కండెన్సేషన్లో అడుగుతారమ్మా. ఫస్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఎందుకు వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయి. సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషను కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్కి ప్రిన్సిపల్ కండెన్సేషన్, ద ఫేజ్ చేంజ్ డెఫినేషన్ రాస్తారు, ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ అని చెప్పి, ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ విల్ కండెన్స్ డ్యూ టు ద కూల్ సర్ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఫార్మింగ్ లిక్విడ్ అని చెప్పి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్ అన్నప్పుడు ప్రిన్సిపల్ కండెన్సేషన్ అని చెప్పి, మళ్ళీ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ అని చెప్పి, ద వేపర్ ఇదంతా రాసి ఈ లైన్ ఇవి కూడా ఎక్స్ట్రా రాయాలి. వెన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ డ్యూరింగ్ దేర్ మోషన్ strike the surface of the cool object, they lose their kinetic energy which lowers their temperature and they get converted into droplets. The energy lost by water molecules in air is gained by the cool object and in turn increasing the kinetic energy of the particles of the cool objects results in the increment in the temperature. So కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. అంటే మీరు సెకండ్ టైప్ అడిగినప్పుడు ప్రిన్సిపల్ కండెన్సేషన్ అని రాసి, ఈ డెఫినేషన్ రాసి, ఇది రాస్తే రాయొచ్చు, లేదా ఇది మాత్రం కంపల్సరీగా రాయాలి ఈ పార్ట్ వరకు. ఈ విధంగా మీరు ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్, ఎన్ని రకాల అప్లికేషన్స్ అడిగినా టైప్ 1 టైప్ 2 మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ఆన్సర్ రాయగలిగితే అంటే ఇవాపరేషన్ అప్లికేషన్స్కు టైప్ 1కి టైప్ 2కి ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకోండి. కండెన్సేషను టైప్ 1 టైప్ 2కి రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఏదైనా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్స్ అండర్ AS6 అని మనకి అకాడమిక్ స్టాండర్డ్ ఉంది, అందులో అప్లికేషన్స్ అడుగుతారు. ఈ విధంగా ఒక పర్టికులర్ అప్లికేషన్స్కి మీరు ఒక కామన్ ఆన్సర్ అనేది రాసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఈ అకాడమిక్ స్టాండర్డ్లో మీరు మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఇవాపరేషన్కి కండెన్సేషన్కి డిఫరెన్స్ అడుగుతారు. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ అయితే ఇవాపరేషను, కండెన్సేషన్ ఏమో రివర్స్ ప్రాసెస్ కదా, మనకి గ్యాస్ టు లిక్విడ్. ఇవాపరేషన్ కూలింగ్ ప్రాసెస్ అని ఆల్రెడీ చదువుకున్నాం. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్. ఇవాపరేషన్లో ఎనర్జీ అనేది సరౌండింగ్స్ నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. కండెన్సేషన్లో హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇలా డిఫరెన్సెస్ ఇచ్చినా కూడా మీరు జూ ఫాగ్ డిఫరెన్సెస్ ఇచ్చినా రాయగలగాలి, ఇవాపరేషన్ కండెన్సేషన్ డిఫరెన్సెస్ ఇచ్చినా రాయగలగాలి. ఈ విధంగా ఎనీ టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ మీకు క్లియర్గా ఉంటే ఆ కాన్సెప్ట్ గురించి మీరు రెండింటిని కూడా పోల్చుకుంటూ మీరు ఆ డిఫరెన్సెస్ అనేది రాయొచ్చు మీరు చక్కగా. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. If you like this video, please like and share and subscribe this channel.